మన ఫిఫ్త్ జనరేషన్ వార్ఫేర్, పబ్లిక్ డిస్కోర్స్ అండ్ ప్రాపగాండా. మనం కొంచెం జాగ్రత్తగా మనం శిక్షగా పరిశీలించగలిగితే గత కొన్ని శతాబ్దాలుగా, ముఖ్యంగా ఇటీవల కాలంలో సమాచారం మరియు ప్రచార యుద్ధానికి ప్రాధాన్యత పెరుగుతోంది. వాస్తవానికి అంతకుముందు కాలంలో కూడా సమాచారం మరియు ప్రచార యుద్ధం జరిగింది. ఏదేమైనా ఇటీవల కాలంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ టూల్స్ రావడంతో వివిధ దేశాల అనుకూలమైన అభిప్రాయాలను రూపొందించడానికి లేదా కొన్ని రాజకీయ ప్రాజెక్టులను అణగదొక్కడానికి ఇతర దేశాల్లో, సామాజిక ప్రదేశాల్లో చొచ్చుకురావడం చాలా సులభం. యుఎస్ ఎన్నికల్లో రష్యా జోక్యం చేసుకుందని ఫిర్యాదులు సూచిస్తున్నాయి. ఫిఫ్త్ జనరేషన్ వార్ఫేర్ టూల్స్ ఉపయోగించి విరోధులు ఇతర దేశాల్లో పాలనా వ్యవస్థలను అసరాత్ చేసుకోవచ్చు. ఇటీవల కాలంలో అనేక వాణిజ్య సంస్థలు హ్యాక్ చేయబడ్డాయి మరియు విమోచన క్రయధనం సేకరించబడింది. మన సమాజాలు దుర్బలంగా మారాయి మరియు వాస్తవాలు మరియు కల్పనల మధ్య తేడాను గుర్తించడం కష్టం అవుతుంది. ఈ సంక్లిష్ట మరియు అదే సమయంలో మాకు సంబంధించిన చాలా సమస్యల గురించి చర్చించడానికి ఈ రోజున మన ముందు శ్రీ అవునూరి సాయికృష్ణ గారు ఉన్నారు. వారిని దీని గురించి మనకి చాలా విపులంగా ప్రస్తుత కాలమాన పరిస్థితుల్లో చేసుకున్న రకరకాల అంశాల గురించి చర్చించాలని వారిని సవినయంగా ఆహ్వానిస్తూ వారిని కార్యక్రమం మొదలుపెట్టాల్సిందిగా కోరుకుంటున్నాం. నమస్తే శ్రీ సాయికృష్ణ గారు. ధన్యవాదాలు సార్ మూర్తి గారు అండ్ రాఘవ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థింక్ సంస్థ తరపున ఈ మంచి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. అంటే మధ్యలో కొంత గ్యాప్ వచ్చి ఉండొచ్చు, కానీ ఇంతకు ముందు కూడా నేను చాలా మంది అతిథుల మాటల్ని, వాళ్ళు ఇచ్చిన స్ఫూర్తివంతమైనటువంటి ఆ ప్రెజెంటేషన్స్ నేను చూశాను. నిజంగా చాలా అభినందనీయం ఇది. ఈ కార్యక్రమం అట్లీస్ట్ ఈ కరోనా టైంలో ఇంట్లో కూర్చున్నప్పటికీ మనం మన ఫిఫ్త్ జనరేషన్ వార్ఫేర్ అని మనం ఈరోజు అంటున్నాం. ఇన్ఫర్మేషన్ ని, మిస్ఇన్ఫర్మేషన్ ని, ప్రాపగండాని ఎట్లాగైతే వార్ఫేర్ గా మలుచుకుంటూ ఉన్నారో దానికి విరుగుడు ఏమైనా ఉందంటే మళ్ళీ సమాచారమే. సో రైట్ వే ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కూడా చాలా అవసరం. సో యుద్ధంలో నిలబడాలన్నా గెలవాలన్నా. సో దీనికి సంబంధించి నాకు కూడా అవకాశం ఇచ్చినందుకు నిజంగా ధన్యవాదాలు అందరికీ కూడా. సో ఈ రోజు నేను అంటే ఒక పెద్ద సాలెగూడు లాంటి ఒక పెద్ద వెబ్ గురించి, కుట్రపూరితంగా నిర్మితమైనటువంటి ఒక గ్లోబల్ నెక్సస్ గురించి నేను ఇప్పుడు మీతో కొన్ని అభిప్రాయాలు పంచుకునే ప్రయత్నం చేయబోతున్నాను. అంటే నేను రీసెర్చ్ చేసి నాకు అనిపించిన అంశాలు లేదా ఈ శక్తుల వెనకాల ఉన్న కుట్రలు, వాటిని కనెక్ట్ చేసే ఒక ప్రయత్నం నేను చేస్తాను ఇప్పుడు. సో ఫస్ట్ నేను మీ అనుమతితోటి ప్రెజెంటేషన్ నేను చూపించే ప్రయత్నం చేస్తాను. అయితే మొత్తం గ్లోబల్ నెక్సస్ గురించి ఒక ప్రెజెంటేషన్ లో పొందుపరచడం కూడా వీలు పడదు. బట్ వీలైనంత వరకు దీనికి సంబంధించి ఒక సమగ్రమైన అవగాహన కల్పించేంత వరకు నేను ప్రెజెంటేషన్ వరకు వెళ్తాను. ఆ తర్వాత నా సంభాషణలో, నా ప్రసంగంలో మిగతా అంశాలని నేను మీకు వివరించే ప్రయత్నం, కనెక్ట్ చేసే ప్రయత్నం, ఇంటర్నెట్ ద్వారా చేసే ప్రయత్నం చేస్తాను. సో ఫస్ట్ విత్ యువర్ పర్మిషన్ నేను నా స్క్రీన్ షేర్ చేస్తూ ఉన్నాను. దిస్ ఇస్ ద ఫస్ట్ స్లైడ్ ఆఫ్ నేషనలిస్ట్ హబ్. సో బేసికల్లీ ఫిఫ్త్ జనరేషన్ వార్ఫేర్, పబ్లిక్ డిస్కోర్స్ అండ్ ప్రాపగండా అని మనం దీనికి ఈ సెషన్ కి టైటిల్ పెట్టుకోవడం జరిగింది. అసలు ఈ ఫిఫ్త్ జనరేషన్ వార్ఫేర్ అంటే ఏంటి, పబ్లిక్ డిస్కోర్స్ అండ్ ప్రాపగండా అంటున్నాం, దీనికి సంబంధించిన వివరాలు ఏంటి ఒకసారి మనం కొన్ని స్లైడ్స్ లో తెలుసుకునే ఒక ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ ఈ రోజు నేను మాట్లాడే వాటిల్లో మొట్టమొదటిగా క్రానాలజీ ఆఫ్ వార్ఫేర్ గురించి చెప్పబోతున్నాను. అంటే ఈ ముందు నుంచి పరిణామ క్రమం, యుద్ధ రీతి ఎలా పరిణామం చెందుతూ వచ్చిందో దాని గురించి చెప్పబోతున్నాను. అండ్ ఫిఫ్త్ జనరేషన్ వార్ఫేర్ ఈ రోజు మనం మాట్లాడుకుంటున్న దానికి సంబంధించిన జిస్ట్ నేను చెప్పబోతున్నాను. అండ్ దాంతో పాటు కల్చరల్ మార్క్సిజం గురించిన వివరాలను మీతో పంచుకోబోతున్నాను. అండ్ క్రిటికల్ థియరీ అనే ఒక పదాన్ని గురించి, దాని వెనకాల ఉన్న ఉద్దేశాన్ని గురించి నేను వివరించబోతున్నాను. అదేవిధంగా గ్లోబల్ నెక్సస్ గురించి కూడా మీతో కొన్ని అంశాలు నేను పంచుకోబోతున్నాను. సో ఇందులో క్రానాలజీ ఆఫ్ వార్ఫేర్ లోకి వస్తే, అంటే అసలు యుద్ధం అనేది గతంలో ఎలా ఉండింది, ఈ రోజు ఎలా ఉండింది అనడానికి ఇది ఒక క్రానాలజీ, ఇది ఒక పరిణామ క్రమం. ఫస్ట్ జనరేషన్ ఆఫ్ వార్ఫేర్ అంటే ఏన్షియంట్ ట్రెడిషనల్ వార్ఫేర్ ఉండేది. అంటే మనం అధర్వణ వేదంలోనే ఇంకోటో మనం చదువుకున్న విధంగా ఒక సైన్యము ఇంకో సైన్యం తోటి కొన్ని పద్ధతుల మేరకు, కొన్ని నిబంధనల మేరకు యుద్ధం జరిపేది. సో అది ట్రెడిషనల్ వార్ఫేర్. అంటే దాంట్లో ధర్మ యుద్ధం ఉండేది, కొంత యుద్ధ నీతి ఉండేది, వాటికి సంబంధించిన అంశాలు అందులో పొందుపరిచి మనకు కనిపిస్తాయి.
సెకండ్ జనరేషన్కి వచ్చేసరికి ఏమైపోయిందనంటే ఎప్పుడైతే మందు గుండును కనిపెట్టడం మొదలైందో, మందు గుండు కనిపెట్టడం జరిగిందో, ఎప్పుడైతే ఆ తుపాకీ ఎప్పుడైతే వచ్చిందో, తుపాకీ రావడంతో, వెపన్స్ రావడంతో సెకండ్ జనరేషన్ వార్ఫేర్ దాని పద్ధతిని మార్చుకుంది. ఇంకా దాని ప్రభావం పెరిగింది. అంటే దాని ప్రభావపు తీవ్రత, ఒక మనిషి గతంలో చనిపోయిన దానికంటే ఈ తుపాకీ వచ్చిన తర్వాత మొత్తంగా యుద్ధ వ్యూహాలే మారిపోయిన పరిస్థితి. ఇక థర్డ్ జనరేషన్కి వచ్చేసరికి ఫస్ట్ వరల్డ్ వార్ కానివ్వండి, సెకండ్ వరల్డ్ వార్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనకు థర్డ్ జనరేషన్ వార్ఫేర్ లోకి వస్తాయి. అంటే అప్పుడు వార్ స్ట్రాటజీస్ వచ్చాయి. లైక్ ఎట్లా అంటే గెరిల్లా వార్ఫేర్, ఒక్కటిసారి ఆగంతుకంగా ఎదుటి సైన్యం పైన దాడి చేయడము. బ్లిట్స్ క్రేగ్ అంటారు. జర్మనీ వార్ఫేర్ లో బ్లిట్స్ క్రేగ్ చాలా కీలకంగా ఉంటుంది. అంటే ముందు ఎయిర్ ఫోర్స్ తోటి ఒకసారి బాంబింగ్ అంతా చేసేసి ఆ శత్రువు తేరుకునే లోపల ట్యాంక్స్ వచ్చేస్తాయి అనమాట, యుద్ధ ట్యాంకులు వచ్చేస్తాయి. దాన్ని బ్లిట్స్ క్రేగ్ అంటారు. సో అట్లాంటి వార్ఫేర్. సో ఫోర్త్ జనరేషన్ లోకి వచ్చేసరికి కోల్డ్ వార్ పీరియడ్ వచ్చింది అనమాట. ఎప్పుడైతే ఐక్యరాజ్య సమితి ఏర్పడిందో అప్పుడు యుద్ధం చేయడం కంటే కూడా ఎదుటి దేశపు విషయాల్ని తెలుసుకునే ఒక గూఢచర్యం ఎక్కువైపోయింది. ఎస్పియానేజ్ కానివ్వండి, దౌత్యపరంగా ఒక దేశం ఇంకో దేశాన్ని కట్టడి చేసే ప్రయత్నము, నియంత్రించే ప్రయత్నం కానివ్వండి, వ్యూహాలు కానివ్వండి, ఇవన్నీ కోల్డ్ వార్ పీరియడ్ లో మనం చూస్తాం. సో ఇక్కడ ఫిఫ్త్ జనరేషన్ వార్ఫేర్ అంటే ఏంటి అంటే, ఫిఫ్త్ జనరేషన్ వార్ఫేర్ అనే దానికి అర్థం ఏంటి అని అంటే వార్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ పర్సెప్షన్ అంటాడు ఒక గొప్ప వ్యక్తి, యుద్ధ నిపుణుడు. సో వార్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ పర్సెప్షన్ అంటారు. మనం చేరవేసే సమాచారమా, లేదా సమాచారం ని బేస్ చేసుకొని యుద్ధం చేయడమా, ఆ సమాచారము పర్స్పెక్టివ్స్ కొత్త, ఒక్కొక్క కోణంలో దాన్ని తీసుకువెళ్లే ఒక ప్రయత్నం. సో ఇట్లాంటి అనేక అంశాలతోటి ఈ ఫిఫ్త్ జనరేషన్ వార్ఫేర్ జరుగుతోంది. దీని గురించి పూర్తిగా మనం అర్థం చేసుకోవాలంటే ఒక్కసారి మనం హిస్టరీలోకి వెళ్లాల్సి ఉంటుంది. ఒక్కసారి చరిత్ర అంటే మరీ ఎప్పుడో పాతకాలపు చరిత్ర కూడా కాదు, మనకు తెలిసిన చరిత్రే దాదాపుగా. ఏంటి అని అంటే అది ఫస్ట్ వరల్డ్ వార్ పీరియడ్. 1914 నుంచి 1918 మధ్య మొదటి ప్రపంచ యుద్ధం జరిగిన టైంలో, మొదటి ప్రపంచ యుద్ధం జరిగినప్పుడు ఏమైందంటే యూరోపియన్ కంట్రీస్ మాత్రమే కాదు, అప్పటికే 18th సెంచరీ 19th సెంచరీకి వచ్చేసరికి 18వ 19వ శతాబ్దంలోనే మార్క్సిస్ట్ థియరీ విపరీతంగానే ఉంది. కాల్ మార్క్స్ చెప్పిన విధానం కావచ్చు, ఎంగెల్స్ విధానాలు కావచ్చు, అప్పటికే రష్యన్ రెవల్యూషన్ కావచ్చు, ఇవన్నీ వచ్చిన నేపథ్యంలో కమ్యూనిజం అనేది ప్రపంచమంతా వ్యాప్తి చెందిన సందర్భమే ఆ టైంలో. కానీ ఫస్ట్ వరల్డ్ వార్ లోకి వచ్చేసరికి, నేను వరల్డ్ వార్ ని ఎందుకు కోట్ చేస్తున్నానంటే, ఈ వరల్డ్ వార్ లో మనం చూస్తే రష్యా, ఫ్రాన్స్, బ్రిటన్ ఒకవైపు ఉన్నాయి, ఇటలీ, జర్మనీ, ఆస్ట్రియా, హంగరీ ఇవి ఒకవైపు ఉన్నాయి. ఇట్ ఇస్ జస్ట్ నేను జస్ట్ వికీపీడియా నుంచి తీసుకున్న ఇమేజ్ మాత్రమే. ఇంకా దాంట్లో చాలా విషయాలు ఉంటాయి, ఎవరు ఎక్కడి వైపు ఉన్నారు, ఎక్కడ ఏం జరిగింది, వాటి జోలికి నేను వెళ్ళదలుచుకోలేదు, ఎందుకంటే ఈ టాపిక్ అక్కర్లేదు కాబట్టి. ఫస్ట్ వరల్డ్ వార్ పీరియడ్ లో ఏం జరిగిందంటే, ఇప్పుడు లైక్ జర్మనీలోను ఇటలీలోను కమ్యూనిస్టులు ఉన్నారు, కామ్రేడ్లు ఉన్నారు, అటు రష్యాలోనో ఫ్రాన్స్ లోనో కామ్రేడ్లు ఉన్నారు. కానీ ఆ ఇద్దరు వరల్డ్ వార్ లో ఒకరినొకరు విభేదించుకున్న పరిస్థితి, ఒకరి సైన్యం ఇంకోరి సైన్యం పైన దాడి చేసిన పరిస్థితి, ఆ యుద్ధం జరిగిన పరిస్థితి. సో దీన్ని ఎలా చూడాలి అనే దగ్గరికి కమ్యూనిస్ట్ ఐడియాలజీస్, ఎప్పుడైతే కమ్యూనిస్ట్ మేధావులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఒక్కసారిగా డిఫెన్స్ లో పడిపోయారు. ఎందుకంటే ప్రపంచ కార్మికులారా ఏకం కండి అని మొత్తం యూనివర్సల్ థియరీని ఒకటి ఫ్లోట్ చేశామని అనుకుంటున్న కమ్యూనిస్టులకి ఈ మొదటి ప్రపంచ యుద్ధం ఒక్కసారిగా ఒక ఛాలెంజ్ చేసింది. ఇదంతా హిస్టరీలో రికార్డ్ అయిన అంశాలే, నేను ఏది కొత్తగా నేనేం క్రియేట్ చేయట్లేదు. ఇట్ ఇస్ నాట్ ఎట్ ఆల్ ఫిక్షియస్ అంశాలు ఏది దీంట్లో లేవు. ఊరికే ఐ జస్ట్ వాంట్ టు క్లారిఫై దట్. సో ఇటలీ, జర్మనీ, అటు రష్యా, ఫ్రాన్స్, బ్రిటన్, వీటిల్లో ఇటువైపు కమ్యూనిస్టులు ఉన్నారు, అటువైపు కమ్యూనిస్టులు ఉన్నారు. ఇద్దరు వారి వారి దేశం కోసం కొట్లాడుతున్నారు, కానీ కమ్యూనిజం అనే ఒక యూనివర్సల్ థియరీని ఎందుకు పట్టించుకోలేదు అనే ఒక చర్చ మొదలైందనమాట. సో అప్పుడు ఏం జరిగింది అంటే, ఇన్సెప్షన్ ఆఫ్ కల్చరల్ మార్క్సిజం అనేది అట్లా పుట్టింది. అప్పటి వరకు కాల్ మార్క్స్ అనేవాడు, కాల్ మార్క్స్ ఏమో కేవలం ఎకనామికల్ క్లాసిఫికేషన్ చేశాడు. అంటే ఈ డబ్బున్నవాడు, పేదవాడు, ఈ ఇద్దరి మధ్య ఒక సమానత్వం తీసుకురావాలంటే హక్కులని గురించి ప్రస్తావించడము, లేకపోతే కార్మికుల చట్టాల గురించి మాట్లాడడము, వాటి గురించి ఆయన మాట్లాడాడు. బేసికల్లీ ఆయన థియరీ అంతా కూడా ఎక్కువగా ఈ ఫైనాన్షియల్, ఎకనామికల్ ఇష్యూస్ చుట్టూతానే తిరుగుతూ వచ్చింది. బట్ అది ఫస్ట్ వరల్డ్ వార్ లో రిప్రజెంట్ కాలేదు, ఎందుకంటే నేషనలిజం అనేది వచ్చింది. సో ఎవరికి వాళ్ళు ఆ దేశం కోసం కొట్లాడుతున్నారు.
దీన్ని మనం అధిగమించాలనే ఉద్దేశంతో జార్జ్ లుకాక్స్, థియోడార్ అడార్నో, మ్యాక్స్ హాకెమర్ ఇట్లాంటి కొంతమంది కమ్యూనిస్టు మేధావులుగా చెప్పబడుతున్న వ్యక్తులు ఆ రోజుల్లో ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ రీసెర్చ్ అనే దాన్ని జర్మనీలో స్టార్ట్ చేశారు 1929లో. అది ఫ్రాంక్ఫర్ట్ స్కూల్ గా పరిణామం చెందింది. ఇప్పుడు మనం ఫ్రాంక్ఫర్ట్ స్కూల్ అని చెబుతున్నది, దాని మూలం వచ్చేసి ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ రీసెర్చ్. సో వీళ్ళ కీ ఆబ్జెక్టివ్స్ ఏంటి అంటే ఈ కల్చరల్ మార్క్సిజంలో 3 అంశాలని ప్రధానంగా చెప్పడం జరిగింది. అదేంటంటే క్రిటికల్ థియరీ, కమ్యూనికేటివ్ రేషనాలిటీ, అడ్వాన్స్డ్ క్యాపిటలిజం. క్రిటికల్ థియరీ అనేది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. కమ్యూనికేటివ్ రేషనాలిటీ అండ్ అడ్వాన్స్డ్ క్యాపిటలిజం గురించి మనం సింపుల్ గానే అర్థమైపోతుంది, అంటే దాని గురించి నేను తర్వాత చెప్తాను. ఈ క్రిటికల్ థియరీ అంటే ఏంటంటే, సో బేసికల్లీ ఎగ్జిస్టింగ్ ట్రెడిషనల్ మెథడ్స్ ఏ ఉన్నా కూడా, అంటే సంప్రదాయబద్ధంగా వస్తున్న ఏ పద్ధతినైనా సరే విమర్శించడమే క్రిటికల్ థియరీ ముఖ్య ఉద్దేశం. సో బేసికల్లీ మనం మార్క్సిస్ట్ థియరీస్ ఏవి చదివినా కూడా వాళ్ళు పదాలు చాలా గొప్పగా పెడుతూ ఉంటారన్నమాట, ఫ్లోట్ చేస్తూ ఉంటారు. ఆ పదాలు చూస్తేనేమో క్రిటికల్ థియరీ కానివ్వండి, కల్చరల్ మార్క్సిజం కానివ్వండి, లేకపోతే ఇప్పుడు నేను చెప్తున్న ఈ కమ్యూనికేటివ్ రేషనాలిటీ, ఇట్లాంటి పదాలు, రేషనల్ థింకింగ్, ఇట్లాంటి పదాలన్నీ కూడా ఇదేదో ఉదాత్తమైన స్వభావాన్ని కలిగి ఉన్నాయి, చాలా మంచి భావనను కలిగి ఉన్నాయని అనిపిస్తుంది. కానీ దీని ఉద్దేశం ఏంటి అని అంటే, ఇప్పుడున్న సమాజంలో, అంటే ఆ రోజుల్లో ఉన్న సమాజంలో బేసికల్లీ సంప్రదాయబద్ధంగా ఏదైతే వస్తున్నాయో, వివాహ వ్యవస్థ అయితేనేమి, లేకపోతే ముందు నుంచి ఉన్న పద్ధతులు అయితేనేమి, లేదా మతాలకు సంబంధించిన ఆచార వ్యవహారాలు అయితేనేమి, పండుగలు అయితేనేమి, ఇప్పుడు ఈ రోజు మనం మాట్లాడుతున్న ఈ కమ్యూనిస్ట్ వ్యక్తులందరూ కూడా ఈ క్రిటికల్ థియరీ నుంచి వచ్చిన, ఆ స్కూల్ నుంచి వచ్చిన వ్యక్తులే. సో ఎగ్జిస్టింగ్ లేదా గతంలో ఉన్న ఏ సంప్రదాయ పద్ధతినైనా సరే మనం వ్యతిరేకించాలి, దాన్ని క్రిటిసైజ్ చేస్తూ ముందుకు సాగడమే ఈ క్రిటికల్ థియరీ ముఖ్య ఉద్దేశం. సో దీని ద్వారా ఏం సాధించాలనుకున్నారు అనే దగ్గరికి వచ్చే ముందు, డ్యూరింగ్ ద రైజ్ ఆఫ్ హిట్లర్ 1929లో ఈ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ రీసెర్చ్ ఏదైతే ఫ్రాంక్ఫర్ట్ స్కూల్ ఉందో దాన్ని స్థాపించి ఈ ఆబ్జెక్టివ్స్ ని పెట్టుకున్నారు. క్రిటికల్ థియరీ గురించి వాళ్ళు కల్చరల్ మార్క్సిజం గురించి మాట్లాడారు. ఆ తర్వాత ఏమైందంటే 1936-39 ఆ సమయంలో హిట్లర్ రైజ్ అవుతున్న టైంలో ఈ వీళ్ళందరినీ కూడా, అంటే హిట్లర్ అప్పటికే విపరీతమైన ఒక క్రిస్టియన్ ఫెనటిజంతో వచ్చిన హిట్లర్ ఈ రిలీజియస్ అంశాలను వ్యతిరేకిస్తున్న వ్యక్తుల్ని ఆయన టాలరేట్ చేయలేదు. సో కమ్యూనిస్ట్ అంటే ఆయనకు పడదు. సో బేసికలీ హిట్లర్ ఏం చేశాడంటే వీళ్ళందరినీ తరిమేశాడు. సో ఆ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ రీసెర్చ్ ని మూసేసి వీళ్ళని తరిమేయడంతో వీళ్ళందరూ కూడా అమెరికాకి రావడం జరిగింది. అమెరికాలో డెమోక్రటిక్ కంట్రీ కాబట్టి అమెరికా, సో ఆ ప్రజాస్వామ్య దేశమైనటువంటి అమెరికాలో కొలంబియా యూనివర్సిటీ అండ్ షికాగో యూనివర్సిటీని బేస్ చేసుకుని వీళ్ళ ప్రస్థానం మొదలైంది. ఆ తర్వాత ఈ కల్చరల్ మార్క్సిజం అనేది ఇప్పుడు ఈ రోజు మనము జేఎన్యూలోనో, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలోనో, లేకపోతే జాదవ్పూర్ యూనివర్సిటీలోనో, లేకపోతే ఇంకెక్కడో జామియా ఇస్లామియాలో కావచ్చు, ఎక్కడైనా సరే ఈ భారతదేశంలో ఉన్న విశ్వవిద్యాలయాల్లో ఈ రోజు సమస్యల్ని మనం చాలా చూస్తున్నాం కదా. ఈ రోజు విశ్వవిద్యాలయం ఏంటి ఇలా అయిపోయాయి అంటున్నాం కదా. వీటన్నిటికీ మూలం ఏంటి అంటే ఈ కల్చరల్ మార్క్సిజం అండ్ క్రిటికల్ థియరీ. అది కూడా అమెరికాలోని కొలంబియా యూనివర్సిటీ అండ్ షికాగో యూనివర్సిటీ బేస్ చేసుకొని ఈ థియరీస్ పురుడు పోసుకున్నాయి. సో దీని తర్వాత స్లైడ్ లోకి వెళ్తే మీరు ఇక్కడ చూస్తున్న 2 ఫొటోస్ మీరు గమనిస్తే, ఎన్ రామ్, ది హిందూ ఎడిటర్ ఆయన ఎన్ రామ్, అటు బర్ఖాదత్, ఇలాంటి వ్యక్తులు, అంటే ఈ 2 ఫోటోలు మాత్రమే పెట్టాను నేను. ఒకసారి కొలంబియా యూనివర్సిటీ అల్యూమ్నై గమనించి చూస్తే, కొలంబియా యూనివర్సిటీకి సంబంధించిన జర్నలిజం స్కూల్ అల్యూమ్నై గమనించి చూస్తే, అందులో ఈ రోజు మనం మాట్లాడుతున్న న్యూయార్క్ టైమ్స్ చీఫ్ ఎడిటర్లు కావచ్చు, వాషింగ్టన్ పోస్ట్ కావచ్చు, లేకపోతే రైటర్స్ కావచ్చు, బీబీసీ కావచ్చు, చాలా ఈ రోజున్న భారతదేశం పైన అక్కసు వెళ్ళగక్కుతున్న పత్రికలు, ఛానళ్ళు, లేకపోతే ఆయా మీడియా సంస్థలకు సంబంధించిన అధినేతలు, గొప్ప గొప్ప పొజిషన్స్ లో ఉన్న వ్యక్తులు, మీడియా ఐకాన్స్ గా చెప్పబడుతున్న వ్యక్తులందరూ కూడా ఈ కొలంబియానో, షికాగోనో, లేకపోతే ఆ స్కూల్ ఆఫ్ థాట్ నుంచి వచ్చిన వాళ్ళే. అంటే ఆ కాలేజ్ నుంచి వచ్చిన వాళ్ళు మాత్రమేనా నేను కూడా చెప్పట్లేదు, ఆ స్కూల్ నుంచి వేరే వాళ్ళు కూడా రావచ్చు కాకపోతే, వేరే ఆ స్కూల్ ఆఫ్ థాట్ నుంచి వచ్చిన వ్యక్తుల్లో మనకు ఇక్కడ కనిపిస్తున్న వ్యక్తులు వీళ్ళిద్దరు కూడా అందులో నుంచి వచ్చిన వాళ్ళే. అండ్ వీళ్ళు మాత్రమే కాదు, ఈవెన్ హర్ష్ మందర్ లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇంకా. సో వాట్ ఈస్ క్రిటికల్ థియరీ? అసలు ఈ క్రిటికల్ థియరీ అనేది వీళ్ళ సాఫ్ట్ టార్గెట్స్ ఏంటి అనేది ఒకసారి గమనిస్తే,
మీరు లెఫ్ట్ సైడ్ చూడొచ్చు, సాఫ్ట్ టార్గెట్స్ ఆఫ్ క్రిటికల్ థియరీ, విమెన్, స్టూడెంట్స్, సప్రెస్డ్ క్లాసెస్, ఎల్జిబిటి అండ్ మోర్. ఇవి ఎగ్జాక్ట్ గా వాళ్ళ 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 ఈ క్రిటికల్ థియరీని ఫ్లోట్ చేస్తున్నప్పుడే వాళ్ళ ఐడియాలజీస్ ముందుగా పెట్టుకున్న సాఫ్ట్ టార్గెట్స్ ఇవి. ఉమెన్ అంటే ఏంటి? ఫెమినిస్ట్ ఆలోచనల్ని ప్రోధి చేయడం, ఉమెన్ ఎంపవర్మెంట్ పేరుతోటి, మహిళా సాధికారత పేరుతోటి, సో ఈక్వల్ రైట్స్ లేదా ఇట్లాంటి పదాలన్నీ బాగుంటాయి, భావనంతా చాలా గొప్ప ఉదాత్తమైన స్వభావంగానే కనిపిస్తుంది. బట్ వేరాస్ దాన్ని ఎలా ఉపయోగించాలనే దానికి మార్క్సిజాన్ని పెంచడం కోసం దీన్ని వినియోగించుకోవాలంటే ఎవరు టార్గెట్స్? వీళ్ళు టార్గెట్స్ అని భావనకు వచ్చి ఈ క్రిటికల్ థియరీని ప్రచారంలోకి తీసుకొచ్చారు, దాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ వస్తూ ఉన్నారు. విమెన్ నంబర్ 1. తర్వాత స్టూడెంట్స్ కి సంబంధించిన దాంట్లో చూస్తే ఈ రోజు మనం యూనివర్సిటీల్లో హక్ ఫెస్టివల్, కిస్ ఫెస్టివల్ ఇట్లాంటివన్నీ చూస్తూ ఉన్నాం. సో ఇది ఇంతకు ముందు ఎప్పుడు యూనివర్సిటీల్లో జరిగింది కాదు, బట్ ఈ మధ్య కాలంలో ఎక్కువైంది. దానికి రీజన్ కూడా నేను చెప్తాను. అండ్ సప్రెస్డ్ క్లాసెస్ అంటే ఒక్కో దేశంలో ఒక్కొక్క సప్రెస్డ్ క్లాస్ ఉంటుంది. లైక్ ఇప్పుడు మనం యూరోపియన్ కంట్రీస్ కో లేకపోతే వెస్ట్ వైపు వెళ్ళామనుకోండి, బ్లాక్స్ సప్రెస్డ్ క్లాస్ గా పరిగణించబడతారు. ఇంకొక వేరే ప్రాంతానికి వెళ్ళామనుకోండి, అక్కడ ఒక సున్నీ మెజారిటీ అనుకోండి షియాలు ఉంటారు, షియా మెజారిటీ అనుకోండి సున్నీలు ఉంటారు. లేకపోతే ఈజిప్షియన్ కంట్రీస్కి వెళ్ళామనుకోండి, అక్కడ కొంత ట్రైబల్ జాతి ఉంటుంది. సో ఇప్పుడు ఈవెన్ భారతదేశానికి వచ్చారనుకోండి, ఇక్కడ దళిత్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. సో దళిత్ ని సప్రెస్డ్ క్లాస్ గా చూడడం, ఆ సప్రెస్డ్ క్లాస్ గా ఉన్న వ్యక్తులని ప్రొవోక్ చేయాల్సిన అవసరం ఉందని ఒక భావనతోటి క్రిటికల్ థియరీ ఉంటుంది. అండ్ ఎల్జిబిటి రైట్స్ గురించి కూడా వీళ్ళు ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు. అంటే అది కూడా ఒక సంప్రదాయబద్ధమైన వ్యవహారానికి భిన్నంగా ఏది జరిగినా దాన్ని వీళ్ళు తీసుకుంటారు. ఇందులో నేను ఒక మెషిన్ కైండ్ ఆఫ్ ఇమేజ్ నేను పెట్టడం జరిగింది. ఇదేంటంటే ఫినాన్షియల్ ఎయిడ్ అనేది ఒకటి, బిల్డింగ్ మూమెంట్స్, క్రియేటింగ్ అన్రెస్ట్, అంటే ప్రజా ఉద్యమాల పేరుతోటి, నిరసనల పేరుతోటి ఒక అన్రెస్ట్, ఒక అశాంతియుత వాతావరణాన్ని ఆ దేశంలో బిల్డ్ చేయడం అనేది ఒకటి. అండ్ ఇంటెలిజెన్షియా, మేధావి వర్గంలోకి వస్తే మీడియా రూపంలో, లీగల్ ఫ్రాటర్నిటీ రూపంలో, రైట్స్ యాక్టివిస్ట్ అంటే ఇప్పుడు ఈ ఉద్యమకారులు, హక్కుల కార్యకర్తల రూపంలో, లేదా ప్రొఫెసర్స్, ఇంటలెక్చువల్స్ రూపంలో, అంతేకాదు ఎకనామిస్ట్ రూపంలో, ఇలా ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కలాగా కనిపిస్తూ ఉంటారు అనమాట. వీటిలో మీకు డైరెక్ట్ గా వెంటనే స్ఫురించి ఉండవచ్చు. మీడియా రూపం అనగానే ఒక రాజ్దీప్ సర్దేశాయ్, ఒక బర్ఖా దత్, లేకపోతే ఒక శేఖర్ గుప్తా, ఒక రవీష్ కుమార్, ఇట్లాంటి వ్యక్తులు మనకు డైరెక్ట్ గా కనిపిస్తూ ఉంటారు. సో లీగల్ ఫ్రాటర్నిటీ విషయంలోకి వస్తే ఇందిరా జయసింగ్ లాంటి వాళ్ళు, ప్రశాంత్ భూషణ్ లాంటి వాళ్ళు మనకు రెగ్యులర్ గా కనిపిస్తూ ఉంటారు. అండ్ రైట్స్ యాక్టివిస్ట్ అనగానే చాలా మంది రైట్స్ యాక్టివిస్ట్ అంటే ఇప్పుడు అరుంధతి రాయ్ అనుకోవచ్చు, లేకపోతే మన అరుణా రాయ్ అనుకోవచ్చు, లేకపోతే ఇంకా చాలా మంది మేధా పాట్కర్ కావచ్చు, ఇలాంటి వ్యక్తులు. సో ప్రొఫెసర్స్, ఇంటలెక్చువల్స్ అని అంటే ఏ యూనివర్సిటీకి వెళ్ళినా సరే ఆ ఐడియాలజీని తీసుకెళ్లడం కోసం, ఆ స్కూల్ ఆఫ్ థాట్ ని తీసుకెళ్లడం కోసం ప్రొఫెసర్లు, ఇంటలెక్చువల్స్ రూపంలో ఉన్న, మేధావి వర్గంలో రూపంలో ఉన్న విశ్లేషకులు మనకు కనబడుతూనే ఉన్నారు. ఎకనామిక్స్ అంటే అమర్త్య సేన్ దగ్గర నుంచి మొదలు పెట్టే, అమర్త్య సేన్ నోబెల్ బహుమతి గ్రహీత అయినటువంటి అమర్త్య సేన్ దగ్గర నుంచి అనేక మంది, ఇప్పుడు రఘురామ్ రాజన్ వరకు చాలా మంది ఈ ఆర్థికవేత్తల రూపంలో కూడా ఇంటెలిజెన్షియాని ప్రోధి చేసుకొని ఇక్కడ ఒక కన్ఫ్యూజ్ ని, ఒక అన్రెస్ట్ వాతావరణాన్ని బిల్డ్ చేసే ఒక ప్రయత్నం జరుగుతోందనేది ఒక అబ్జర్వేషన్. అండ్ ఇక దీనికి ఎగ్జాంపుల్స్ కావాలి అని అంటే కనుక మనం ఒకసారి కూడంకుళం న్యూక్లియర్ పవర్ ప్రాజెక్ట్ కి సంబంధించిన వివరాలు చూస్తే బాగుంటుంది. కూడంకుళం న్యూక్లియర్ పవర్ ప్రాజెక్ట్ అనేది 1988 నుంచి 2016 వరకు కొనసాగుతూ వచ్చిన ప్రాజెక్ట్. సుదీర్ఘకాలం కొనసాగింది. రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్న టైంలో కూడంకుళం న్యూక్లియర్ పవర్ ప్రాజెక్ట్ మొట్టమొదట ఒప్పందం జరిగితే సోవియట్ యూనియన్ తోటి, ఆ సోవియట్ యూనియన్ విడిపోయింది, రష్యా అనే దేశంగా ఉన్నది. ఆ రష్యా వచ్చిన తర్వాత 20 సంవత్సరాలకు కానీ అది పూర్తి కాని పరిస్థితి. సో కూడంకుళం ప్రాజెక్ట్ కి సంబంధించి విపరీతమైన ఆందోళనలు జరిగాయి. ఆ ఆందోళనలన్నీ కూడా ఎన్జిఓల రూపంలో జరగడం జరిగింది. అది ఒక ఉదయ్ కుమార్ అనే ఒక వ్యక్తిని ముందుంచి, డాక్టర్ ఉదయ్ కుమార్ అనే వ్యక్తిని ముందుంచి కూడంకుళం ప్రాజెక్ట్ ని ఆపే ప్రయత్నం చాలా తీవ్రంగా జరిగింది. దీనికి సంబంధించి నేను చెప్తున్న మాట కాదు, మీరు పైన చదవచ్చు. మన్మోహన్ సింగ్ ఆన్ థర్స్డే కంటెండెడ్ దట్, అది ఒక ఆ టైంలో వార్తా కథనం, ఇది 2013 సమయంలో వార్తా కథనం అది. Manmohan Singh on Thursday contended that organizations based in the US and the Scandinavian nations were backing the months-long protests of villagers against the Russian-aided Kudankulam nuclear power plant in Tamil Nadu అని చెప్పడం జరిగింది. అంటే
బేసికల్లీ అమెరికాకి సంబంధించి స్కాండినేవియన్ నేషన్స్ కి సంబంధించినటువంటి ఎన్జిఓలు లేదా అక్కడ నుంచి వస్తున్న ఫండ్స్ ని బేస్ చేసుకుని ఇక్కడ ఈ ప్రాజెక్ట్ ఆపే ప్రయత్నం చేస్తున్నారని మన్మోహన్ సింగ్ స్వయంగా ప్రకటించడం జరిగింది. అండ్ దానికి సంబంధించి ఇంటెలిజెన్స్ బ్యూరో కూడా రిపోర్ట్స్ ఇవ్వడం జరిగింది. 3 ఎన్జిఓల లైసెన్స్ ని కూడా రద్దు చేయడం జరిగింది. మీరు దీంట్లో చర్చ్ బేస్డ్ గ్రూప్స్ అని ఒక ఫస్ట్ పోస్ట్ లో ఒక కథనం వచ్చింది, దానికి సంబంధించిన స్క్రీన్ షాట్ కూడా నేను పెట్టాను. 3 ఎన్జిఓలు అవి చర్చ్ బేస్డ్ గ్రూప్స్ ఈ కూడంకుళం న్యూక్లియర్ పవర్ ప్రాజెక్ట్ ని ఆపే ప్రయత్నం చేస్తున్నాయి. దాన్ని అండర్లైన్ చేసి పెట్టుకోండి. చర్చ్ అని ఎందుకు మాట్లాడుతున్నానో మీరు నెక్స్ట్ దాంట్లో కూడా మీకు అదే రిప్రజెంట్ అవుతుంది. సో ఇదేంటంటే, సో ఇది తూత్తుకుడి స్టెరిలైట్ ఫ్యాక్టరీ. ఇది రీసెంట్ గా జరిగిన పరిణామమే. ఇది 2018లో తూత్తుకుడి కి సంబంధించినటువంటి స్టెరిలైట్ ఫ్యాక్టరీని మూసివేయడం జరిగింది. దీని వెనకాల ఉన్న విషయాల్లో చెప్పే ముందు ఇక్కడ ప్రింట్ అనే ఒక వెబ్సైట్ లో వచ్చిన వార్తని నేను ఇక్కడ పక్కన రైట్ సైడ్ దాంట్లో నేను పెట్టడం జరిగింది. అదేంటంటే, హౌ షట్టింగ్ డౌన్ ఆఫ్ వన్ ప్లాంట్ టర్న్డ్ ఇండియా ఫ్రమ్ కాపర్ ఎక్స్పోర్టర్ టు ఇంపోర్టర్ ఇన్ అండర్ 2 years అని అందులో రాయడం జరిగింది. ఒక 2 సంవత్సరాల వ్యవధిలో మనము ఎక్స్పోర్ట్స్ నుంచి ఇంపోర్ట్స్ కి పడిపోయాం. కాపర్ ఎక్స్పోర్ట్స్ లో భారతదేశం టాప్ 5 కంట్రీస్ లో ప్రపంచవ్యాప్తంగా ఒకటిగా ఉండింది. అట్లాంటిది ఎక్స్పోర్ట్ చేసిన దగ్గర నుంచి ఇంపోర్ట్స్ లోకి పడిపోయిన పరిస్థితి. ఇక్కడ మీరు లెఫ్ట్ సైడ్ నేను గ్రాఫ్ కూడా ఇచ్చాను. అందులో ఇది మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ నుంచి వచ్చినటువంటి డేటాను బేస్ చేసుకుని ఇచ్చింది. 2016-17లో $1760 మిలియన్ మనము ఎక్స్పోర్ట్ చేశాము. ఆ తర్వాత $2435 మిలియన్ మనము ఎక్స్పోర్ట్ చేయడం జరిగింది. అదే 2018-19కి వస్తే పరిస్థితి 300కి, 2019-20కి వస్తే 42కు పడిపోయిన పరిస్థితి. దీని వెనకాల ఎవరున్నారు శక్తులు అంటే, ఈ తూత్తుకుడి స్టెరిలైట్ ఫ్యాక్టరీకి సంబంధించి వెనకాల ఏం జరిగింది అని అంటే, మొదటి నుంచి కూడా అక్కడ ఒక చర్చ్ బేస్డ్ ఉద్యమం జరుగుతోంది. చర్చ్ ఇంటర్వెన్షన్ ఉంది. నేను ఇక్కడ ఒక మతానికి వ్యతిరేకంగా మాట్లాడాలని నేను అనుకోవట్లేదు. బికాజ్ ఒక మతం ఏ మతమైనా సరే ఆ మతం తో సంబంధం లేదు, ఆ మత ఆచారాలకు ఈ రోజు మాట్లాడుతున్న దానికి సంబంధం లేదు. బట్ పాయింట్ ఏంటంటే, ఆ చర్చికి సంబంధించిన వ్యక్తులు, ఆ ట్యూటికోరన్ తూత్తుకుడిలో ఉన్నటువంటి చర్చికి సంబంధించిన వ్యక్తులు విదేశీ నిధులని తీసుకొని ఇక్కడ ఒక అన్రెస్ట్ వాతావరణాన్ని బిల్డ్ చేసి ఒక పెద్ద ఉద్యమం లాగా దాన్ని ముందుకు తీసుకెళ్లి, అక్కడ కిడ్నీ వ్యాధులు వస్తున్నాయని, అక్కడ ఏదో ఇబ్బందులు అవుతున్నాయని, వాళ్ళందరికీ ఆరోగ్యం పాడైపోతుందని వీటన్నిటినీ ఇక్కడ ఫ్లోట్ చేయడం జరిగింది. అక్కడ ప్రజలు ఉద్యమించారు. అయితే నిజంగా అక్కడ కిడ్నీ వ్యాధులు వస్తున్నాయా, దీనివల్ల జరిగిందా అనే దానికి సంబంధించి చూస్తే, తమిళనాడుకు సంబంధించిన పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఏమో నిజంగా అక్కడ కాలుష్యం జరుగుతోందని చెప్పింది. కానీ నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ మాత్రం అక్కడ ఎటువంటి కాలుష్యము జరగట్లేదని క్లీన్ చిట్ ఇవ్వడం జరిగింది. సుప్రీంకోర్టు కూడా ఈ ఫ్యాక్టరీని తెరవాలని చెప్పేసి గతంలోనే చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు నేను ఇందాక స్లైడ్ లో నేను చెప్పినట్టుగా ఒకవైపు లీగల్ ఫ్రాటర్నిటీ, ఇంకొక వైపు మేధావి వర్గము, ఇంకొక వైపు యాక్టివిస్టులు, ఇట్లా ఒక 3-4 విభాగాలుగా ఏర్పడి అందరూ ఈ తూత్తుకుడికి వ్యతిరేకంగానే, మీరు ఇంటర్నెట్ లో సెర్చ్ చేసి తూత్తుకుడి స్టెరిలైట్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగానే ఎక్కువ స్టోరీలు కనబడుతూ ఉంటాయి. అసలు చాలా ఉంటాయి అన్నమాట ఇవన్నీ. సో వీటి వెనకాల శక్తులు ఎవరు అనంటే, విదేశీ శక్తులు భారతదేశం కాపర్ ఎక్స్పోర్ట్ చేయకుండా అడ్డుకోవాలనే ఒక అభిప్రాయంతో చేయవచ్చు, లేదా వాళ్ళ ప్రయోజనాలు దెబ్బతింటున్నాయనే ఒక ఉద్దేశంతో చేసి ఉండవచ్చు, వాళ్ళ వ్యాపారం దెబ్బతింటుంది అనే ఉద్దేశంతో చేసి ఉండవచ్చు, లేదా ఈ ప్రభుత్వాన్నో లేకపోతే ఇక్కడున్న వ్యవస్థనో ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతోనో చేసి ఉండవచ్చు. సో బట్ స్టెరిలైట్ ఫ్యాక్టరీ మాత్రం మూతబడింది. ఇక దీని వెనకాల ఉన్న శక్తులు ఎవరు అనే దానికి సంబంధించి ఆల్రెడీ ఫారిన్ ఫండ్స్ అండ్ బ్యాన్ ఆఫ్ ఎన్జిఓస్ అని నేను స్లైడ్ కూడా పెట్టాను. దీనికి సంబంధించి ఎన్జిఓలని గుర్తించడం జరిగింది. 2013-14 ఆ టైంలో ఇంటెలిజెన్స్ బ్యూరో, భారత ఇంటెలిజెన్స్ బ్యూరో కొన్ని ఎన్జిఓల వల్ల అసలు డెవలప్మెంట్ యాక్టివిటీస్ అన్ని ఆగిపోతున్నాయని ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. అది యూపీఏ గవర్నమెంట్ టైంలోనే రిపోర్ట్ వచ్చింది 2013 ఆ టైంలో. బట్ ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చాక దీన్ని చాలా సీరియస్ గానే తీసుకుంది. 2016లో FCRA లైసెన్సెస్ బయట దేశాల నుంచి వస్తున్న 20,000 ఎన్జిఓలకు సంబంధించిన FCRA లైసెన్సెస్ ని క్యాన్సిల్ చేయడం జరిగింది. అండ్ 2019లో వార్త కూడా మనం పక్కన దాంట్లో చూడొచ్చు, ది ప్రింట్ లో వచ్చిన వార్త, 14,500 ఎన్జిఓస్
బయట దేశాల నుంచి ఫండ్స్ తీసుకుంటున్నాయి. అయితే ఆ లెక్కలు సరిగ్గా లేని కారణంగా వాటిని కూడా బ్యాన్ చేయడం జరిగింది. లెక్కలు చూపించడానికి నిరాకరించిన పరిస్థితి. సో ఇదంతా జరిగింది. హౌ ఇంటర్నేషనల్ ఎన్జిఓస్ ఆర్ క్రియేటింగ్ అన్రెస్ట్ ఇన్ ఇండియా. దీనికి ఇప్పటిదాకా మీరు విన్న విషయాలన్నిటికీ నేను చూపించిన స్లైడ్స్ వరకు నేను వీటన్నిటిని పొందుపరచగలిగాను. అంటే ఇది సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ ఎలా జరుగుతాయంటే ప్రపంచ దేశాల్లోని కొన్ని సంస్థలు, కొంతమంది వ్యక్తులు ఒక సాలెగూడు లాంటి ఒక వలయాన్ని క్రియేట్ చేసి ఆ వలయాన్ని బేస్ చేసుకొని అన్ని విభాగాల్లో వాళ్ళ మనుషులతోటి డెవలపింగ్ కంట్రీస్, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఒక అశాంతియుత వాతావరణాన్ని బిల్డ్ చేసి ఆ దేశాలు ఎప్పటికీ అభివృద్ధి చెందుతున్న దేశాలుగానే ఉంచే ఒక ప్రయత్నము, కుట్ర జరుగుతోంది. దీని గురించి చెప్పడం కోసం నేను ఈ ఉపోద్ఘాతం అంతా చెప్పాల్సి వచ్చింది. సో ఇప్పుడు ఈ రోజు ఏం జరుగుతోంది, అసలు ఎవరు దీని వెనకాల ఉన్న శక్తులు ఎవరు, ఈ రోజున్న పరిణామాలకి, ఈ రోజు కాంటెంపరీ లేదా నిజంగా చెప్పాలంటే సమకాలీన రాజకీయాలకు, సామాజిక పరిస్థితులకు ఈ విదేశీ శక్తులకు ఏమైనా సంబంధం ఉందా? సరే, తూత్తుకుడి లేకపోతే ఫ్యాక్టరీలు ఆపడం వరకు మాత్రమే పరిమితం అవుతున్నారా? ఫ్యాక్టరీలకు మాత్రమే పరిమితం అవుతున్నారా అంటే ఖచ్చితంగా కాదు అని చెప్పాలి. ఇది డెవలప్మెంట్ యాక్టివిటీస్ ని అడ్డుకోవడం ఒక్కటే లక్ష్యం కాదు. భారతదేశంలో ఈ 5-6 సంవత్సరాలు 7 సంవత్సరాల నుంచి గుణాత్మకమైన మార్పులు జరుగుతూ ఉన్నాయి. ఈ మార్పులు భారతదేశాన్ని ఇంకా నెక్స్ట్ లెవెల్ కి తీసుకువెళ్లే ఒక ప్రయత్నం జరుగుతున్న నేపథ్యం కనబడుతోంది. సో ఆ నెక్స్ట్ లెవెల్ కి వెళితే భారతదేశం మన చెప్పు చేతల్లో ఉండదు అనే ఒక అభిప్రాయంతో కొన్ని విదేశీ ప్రభుత్వాలు ఉన్నాయి. ప్రభుత్వాలతో పాటు ప్రభుత్వాలకు అండదండలుగా నిలుస్తున్నటువంటి ఎన్జిఓలు ఉన్నాయి. ఈ రోజు ఇందాక నేను చెప్పిన ఒక స్లైడ్ లో మీకు చూపించాను కదా, 20,000 ఎన్జిఓల వరకు రద్దు చేశారని. అసలు బడా ఎన్జిఓ సంస్థల నాయకులకి లేదా ఎన్జిఓ సంస్థలని నడుపుతున్న వ్యక్తులకి అక్కడ ఈ మొదలైందనమాట, సమస్య మొదలైందనమాట. సో వాళ్ళు ఈ 70 ఏళ్లలో ఈ కనీసం ఒక 30-40 ఏళ్ల నుంచి అయితే వాళ్ళు అనుకున్నది అనుకున్నట్టుగా ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తూ వస్తూ ఉన్నారు. వేళ్ళునుకు పోయిన వ్యవస్థగా అక్కడ వాళ్ళకి కనబడుతోంది. సో వాళ్ళందరికీ ఒక్కసారిగా ఈ ఎన్జిఓలని కట్టడి చేయడంతో వాళ్ళకి సమస్య మొదలైంది. దాంతో ఏం జరిగింది అనేది ఇప్పుడు నేను మీకు ఒకసారి ఇంటర్నెట్ త్రూయే నేను కొంచెం చెప్పే ప్రయత్నం చేస్తాను. అందులో ముఖ్యంగా మనం గమనిస్తే 2014లో మోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత 2016లో డిమానిటైజేషన్ జరిగింది. నోట్ల రద్దు సమయంలో మనం చూసాం. నోట్ల రద్దు నేపథ్యంలో బయట ఉన్న క్యూలను ప్రొజెక్ట్ చేసే విషయము, లేకపోతే మొత్తంగా ఇక నోట్ల రద్దు అయిపోయింది అని చెప్పే ప్రయత్నము, జిఎస్టీ అనగానే జిఎస్టీ అసలు ఇంప్లిమెంటే కాదని చెప్పే ప్రయత్నము, ఒక నెగటివ్ ప్రొపగండా ప్రపంచవ్యాప్తంగా జరుగుతూ వస్తోంది. న్యూయార్క్ టైమ్స్ దగ్గర నుంచి, వాషింగ్టన్ పోస్ట్ దగ్గర నుంచి, బీబీసీ, రైటర్స్ అందరూ అదే పని చేస్తూ వస్తున్నారు. ఈ నెక్సెస్ కంటిన్యూస్ గా జరుగుతూ వస్తోంది. అసహనం అనే మాటలు గతంలో విన్నాము. ఈ అసహనం అని చెప్పిన వాళ్ళు, అవార్డు వాపసు ఇచ్చిన వాళ్ళు ఎవరు అని అంటే గనక అదే ఎన్జిఓల నుంచి డబ్బులు తీసుకుంటున్న వ్యక్తులు ఉన్నారు. అదే ఎన్జిఓల నుంచి వాళ్ళు కొత్త బుకరీ ప్రైజ్లని, పులిట్జర్ ప్రైజ్లని, ఇట్లాంటివి కొత్త ప్రైజులు తీసుకుంటూ కాలం గడుపుతున్న వ్యక్తులు ఉన్నారు. సో అవార్డు వాపసీలు చేసిన వాళ్ళు ఉన్నారు. అండ్ అందులో దాని తర్వాత రఫేల్ డీల్ విషయానికి వస్తే, మనం రఫేల్ డీల్ గురించి చాలా మాటలు విన్నాం. దాంట్లో నేను ఒక స్క్రీన్ షేర్ చేస్తాను, 1 సెకండ్. సో ఇది రఫేల్ డీల్ కి సంబంధించి మనం 2019 ఎలక్షన్స్ కి ముందు 2018లో రాహుల్ గాంధీ పదే రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు విషయంలో ఒక పెద్ద స్కామ్ జరిగింది అంటూ ఆయన ఆరోపణలు చేస్తూ వచ్చారు. ఆ సమయంలో ఎవరు దీని వెనకాల ఉన్న సంస్థ అనంటే ఫ్రాన్స్ కి చెందినటువంటి షెర్పా అనే ఒక ఎన్జిఓ ఈ రఫేల్ యుద్ధ విమానాల విషయంలో అవినీతి జరిగింది అంటూ ఒక కంప్లైంట్ ని రేజ్ చేయడం జరిగింది. వాళ్ళక్కడ ఒక ప్రపగండాన్ని బిల్డ్ చేయడం జరిగింది. సో డసాల్ట్ కి అగేన్స్ట్ గా. సో దానికి సంబంధించిన వార్తా కథనం మీరు చూడొచ్చు. షెర్పా అనే ఆర్గనైజేషన్, దాన్ని గుర్తుంచుకోండి. సో షెర్పా అనే ఆర్గనైజేషన్ ఈ పని చేసింది. సరే,
అసలు ఏంటి ఆర్గనైజేషన్ అంటే అప్పట్లో దానికి సంబంధించి ఈ రాఫెల్ యుద్ధ విమానాల విషయంలో ఏదో అవకతవకలు జరిగాయనంటే ఆ తర్వాత మళ్ళీ మనం భారతదేశంలో పెద్ద రక్కస్ క్రియేట్ అయింది. 2019 ఎలక్షన్స్ కి సంబంధించి అయితే ఏదో యుద్ధ విమానాల కొనుగోలులో అవినీతి జరిగిందన్న విషయాన్ని బాగానే ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం జరిగింది. ఆ ప్రయత్నం లాస్ట్ కి వస్తే విఫలమైన పరిస్థితి. సుప్రీంకోర్టు కూడా దానికి సంబంధించి క్లియర్ డీల్ గానే కనిపించింది అని సుప్రీంకోర్టు చెప్పడము, అండ్ రాహుల్ గాంధీ చివరి నిమిషంలో వెళ్ళి క్షమాపణలు చెప్పడము అవన్నీ మనం చూసాం. సో 2019లో అయిపోయింది అది. బట్ ఈ షెర్పా అనే ఆర్గనైజేషన్ ఎవరు అని అంటే కనుక, షెర్పా ఆర్గనైజేషన్ కి సంబంధించిన పార్ట్నర్స్ లో మీరు చూస్తే కనుక వీళ్ళ పార్ట్నర్స్ ఎవరు అని అంటే ఇక్కడ మీరు గమనించవచ్చు, ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఫ్రాన్స్ అనేది ఉంటుంది. అంటే షెర్పాకి ఫండ్ చేస్తున్న సంస్థ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఫ్రాన్స్. ఈ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఏమైంది అని అంటే భారతదేశము FCRA నిబంధనల విషయంలో చాలా ఖచ్చితంగా నిలబడింది. జిఎస్టి ఇవన్నీ వచ్చిన తర్వాత, అంటే ఎకనామిక్ రిఫార్మ్స్ తీసుకొచ్చిన తర్వాత భారత ప్రభుత్వము విదేశాల నుంచి వస్తున్న నిధుల విషయంలో నిఘా ఉంచింది. ఎక్కడి నుంచి వస్తున్నాయి, మీ ఫండ్స్ గురించి మాకు చెప్పాలి, ఎక్కడ ఖర్చు చేస్తున్నారని నిలదీయడం జరిగింది. అయితే బయట నుంచి వస్తున్న నిధుల వివరాలు తెలియజేయడానికి ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ నిరాకరించింది. దీంతో ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ కి సంబంధించిన ఇండియా విభాగాన్ని మీరు కార్యకలాపాలు చేయడానికి వీల్లేదని భారత ప్రభుత్వం చెప్పడంతో ఆమ్నెస్టీ తిరిగి ఉల్టా చోర్ కొత్వాల్ కో డాటే అని అంటారు, వాడే దొంగ, వాడు పోలీసు వాడిని తిట్టినట్టుగా. సో బేసికలీ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ అప్పుడు వెంటనే రివర్స్ అయిపోయి, లేదు మా ప్రజాస్వామ్యయుతంగా మేము చేస్తున్న పనుల్ని మమ్మల్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు, హిందూ నేషనలిస్ట్ గవర్నమెంట్ ఇది ఒక భారత గవర్నమెంట్ అంతా ఫాసిస్ట్ గవర్నమెంట్ గా మారిపోయింది, మేము ఎన్జిఓలో నడుపుకోవడానికి వీల్లేదా, మా హక్కులు లేవా, ఇట్లాంటి అన్ని మాట్లాడుతూ వెనక్కి వెళ్ళిపోయిన పరిస్థితి. సో నువ్వు FCRA నిబంధనలు పాటించు, నువ్వు ఎక్కడి నుంచి నిధులు వస్తున్నాయో స్పష్టంగా వివరాలు చెప్పు, పారదర్శకంగా ఉండు అన్నందుకు రివర్స్ ప్రపగండా చేసే ఒక ప్రయత్నం చేసిన ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఈ రాఫెల్ కుంభకోణం విషయంలో వెనకాల ఉన్న షెర్పా అనే స్వచ్ఛంద సంస్థకు నిధులిస్తున్న సంస్థ. మరొక వైపు లేటెస్ట్ గా మనం చూసాం, పెగాసస్ గురించి మనం విన్నాం. ఈ పెగాసస్ ఉదంతానికి సంబంధించి కూడా కొన్ని విషయాలు నేను చెప్పాలనుకుంటున్నాను. ఇందులో వైర్ రాసినటువంటి వార్తా కథనం ఇది. వైర్ రాసిన వార్తా కథనంలో లీక్డ్ డేటా NSO డిస్ప్యూట్స్ పర్పస్ అని వాళ్ళు ఆ వార్తా కథనం రాయడం జరిగింది. ఈ వైర్ రాసిన ఒక వెబ్సైట్ రాసిన ఒక తప్పుడు వార్తా కథనాన్ని బేస్ చేసుకుని పార్లమెంట్ ని ఆపే ప్రయత్నం జరుగుతోందంటే మీరు నెక్సస్ ఎంత సీరియస్ గా ఉందో అర్థం చేసుకోవచ్చు. ద ఫ్రాన్స్ బేస్డ్ మీడియా నాన్ ప్రాఫిట్ ఫర్బిడన్ స్టోరీస్ అండ్ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఫస్ట్ హ్యాడ్ యాక్సెస్ టు దిస్ లీక్డ్ లిస్ట్. గుర్తుంచుకోండి, ఫర్బిడన్ స్టోరీస్ అదే విధంగా ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఈ రెండు సంస్థలు ఈ లీక్డ్ డేటాని ఇవ్వడం జరిగింది. పెగాసస్ అనే ఒక సాఫ్ట్వేర్ ని ఉపయోగించి భారత ప్రభుత్వం కొంతమంది 40 మంది ఇండియన్ జర్నలిస్టుల పైన నిఘా పెట్టింది అనే వార్తా కథనాన్ని వైర్ రాసింది. సో ఈ ఫర్బిడన్ స్టోరీస్ ఏంటి, ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఏంటి అంటే ఇందాక మీరు చూసారు ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ పాత్ర గురించి. అండ్ ఫర్బిడన్ స్టోరీస్ ఏంటి అని అంటే కనుక ఇది ఫర్బిడన్ స్టోరీస్ కి సంబంధించిన వెబ్సైట్. ఫర్బిడన్ స్టోరీస్ కి సపోర్ట్ చేస్తున్న వ్యక్తులు ఎవరయ్యా అంటే లైమ్ లైట్ అనే ఒక సంస్థ, ల్యూమినేట్ అనే ఒక సంస్థ, ఓపెన్ సొసైటీ ఫౌండేషన్స్ అనే ఇంకో స్వచ్ఛంద సంస్థ. ఈ ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ గురించి మీకు తెలుసు, చాలా మంది చాలా వీడియోస్ కూడా వీటికి సంబంధించిన, ఈవెన్ నేషనలిస్టం లో నేను కూడా వీడియోస్ చేశాను. సో జార్జ్ సోరోస్ అనే ఒక కలియుగ రాక్షసుడు స్థాపించినటువంటి ఈ ఓపెన్ సొసైటీ ఫౌండేషన్స్ తమ కార్యకలాపాలను నిర్వహించుకునే ప్రయత్నం చేస్తూ ఇలాంటి సంస్థలకి డబ్బులు ఇచ్చి వీళ్ళని ఉసిగొల్పుతున్న పరిస్థితి కనబడుతోంది. సో ఈ ఉసిగొల్పడంలో నిజంగా నిజాయితీ ఉందా అంటే అది కూడా లేదు. సో ఫర్బిడన్ స్టోరీస్ చేసిన ఈ నిఘా కథనమే తప్పు అనే ఒక విషయాన్ని అటువైపు ఇజ్రాయెల్ కి సంబంధించినటువంటి NSO ఇప్పటికే ప్రకటించేసింది. సో బేసికల్లీ ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ కానివ్వండి, లూమినేట్ కానివ్వండి, ఇవన్నీ ఉన్నాయి. సో ఈ లూమినేట్ అనే సంస్థ ఏంటి అనేది చూస్తే గనక లూమినేట్ సంస్థకు సంబంధించిన వెబ్సైట్ ఇది. లూమినేట్ అనే సంస్థ ఫౌండర్ ఎవరు అని అంటే మీరు గమనించవచ్చు, ద ఒమిడ్యార్ గ్రూప్. ద ఒమిడ్యార్ గ్రూప్ అనేది ఈ లూమినేట్ సంస్థకి సపోర్ట్ చేస్తోంది. ఆ ఒమిడ్యార్ గ్రూప్ ఎవరు అని అంటే కనుక వీళ్ళు ఒమిడ్యార్ దంపతులు, పియరే అండ్ పామ్ ఒమిడ్యార్. ఈ ఒమిడ్యార్ అనే వాళ్ళు ఎవరంటే ఈబే అనే ఒక సంస్థ ఉంటుంది. ఆ ఈబే సంస్థ అది ఆల్మోస్ట్ ఇట్స్ లైక్ ఈ కామర్స్ సంస్థ అది. సో ఆ ఈబే సంస్థకు సంబంధించిన వ్యవస్థాపకులే దీన్ని కూడా నడిపిస్తున్నారు. సో ఈ ఒమిడ్యార్ కూడా
ఒక రకమైన జార్జ్ సోరోస్ లాంటి వ్యక్తులే వీళ్ళు కూడా విపరీతమైన ఫండ్స్ ని కలెక్ట్ చేసి ఆ ఫండ్స్ ని ఆయా దేశాల్లోని మీడియా ఆర్గనైజేషన్స్ కి వాటికి వీటికి ఫండ్ చేస్తూ అక్కడ ఒక అన్రెస్ట్ ని క్రియేట్ చేయడానికి లేదా తమ వాణిని వినిపించడానికి వీళ్ళు ఉపయోగించుకుంటున్న పరిస్థితి. సో ఇంకొక వైపు గమనిస్తే ఇది లైమ్ లైట్ అనే ఇంకొక సంస్థ కూడా మీరు ఫర్బిడన్ స్టోరీస్ దాంట్లో మీరు చూడొచ్చు. ఫర్బిడన్ స్టోరీస్ లో లైమ్ లైట్ అనే సంస్థ ఉంది కదా. ఈ లైమ్ లైట్ ఏం చేస్తుంది అని అంటే కనుక ఇది కూడా మరొక ఎన్జిఓ. ఈ ఎన్జిఓ ఈ ఫౌండేషన్ కూడా ఈ బెల్లింగ్ క్యాట్ అనే ఒక సంస్థకి, బిట్స్ ఆఫ్ ఫ్రీడమ్ అనే ఒక సంస్థకి, ఇట్లాంటి సంస్థలన్నింటికి ఇది సపోర్ట్ చేస్తూ ఉంటుంది అనమాట. అంటే మీకు అర్థంగా అంటే బేసికల్లీ దీంట్లో అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే ఒక ఫండ్ రైజర్ సంస్థ, ఒక ఎన్జిఓ మీడియా పేరుతో, మీడియా హక్కుల పేరుతో, లేకపోతే లీగల్ రైట్స్ పేరుతో, రైట్స్ మూమెంట్స్ పేరుతో, లేకపోతే మహిళా హక్కుల పేరుతో, పిల్లలని బాగా చదివించడం అనే కాన్సెప్ట్ తోనో డబ్బుల్ని రేస్ చేసి వీటిని ఆయా దేశాల్లోని సంస్థలకి ఇస్తూ ఆయా దేశాల్లోని సంస్థలు ఎస్టాబ్లిష్మెంట్ కి అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా బిహేవ్ చేసేలాగా ప్రొవోక్ చేయడం, ఇది వీటన్నిటి అసలు ఉద్దేశం ఇది. అండ్ ఇక్కడ నేను ఇంకొక అది కూడా చూపిస్తాను. మీడియా పార్ట్ అనే ఒక సంస్థ కూడా మీరు విని ఉంటారు. ఈ మధ్య కాలంలో 2018లో షెర్పా ద్వారా రాఫెల్ యుద్ధ విమానాల విషయంలో గొడవ చేశారు, కానీ అప్పట్లో అది వర్కౌట్ కాలేదు. బట్ మళ్ళీ లేటెస్ట్ గా మీడియా పార్ట్ అనే ఇంకొక మీడియా మాధ్యమం ద్వారా, ఫ్రాన్స్ కి చెందిన మీడియా మాధ్యమం ఇది, దాని ద్వారా మళ్ళీ రాఫెల్ పేపర్స్ ని, రాఫెల్లో కుంభకోణం జరిగిందన్న దాన్ని మళ్ళీ తెరపైకి తెచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో అది మళ్ళీ అక్కడ ఫ్రాన్స్ లోని కోర్టుల్లోకి వెళుతుంది, దాని మీద ఎంక్వైరీలు జరిగే ప్రయత్నం చేస్తారు. ఆ తర్వాత మళ్ళీ దాని గురించి ఇప్పుడు మనం చర్చిస్తున్నాం. సరే, ఇది ఎందుకు ఈ మీడియా పార్ట్ గురించి మళ్ళీ నేను చెప్తున్నాను అని అంటే కనుక ఈ షెర్పా అనేది ఆమ్నెస్టీకి ఎలాగైతే కొలాబరేట్ అయి ఉందో ఇక్కడ మీరు చూడొచ్చు. ఇది ఫర్బిడన్ స్టోరీస్ కి సంబంధించినటువంటి ఆర్కైవ్స్ లో నేను తీసుకున్న స్క్రీన్ షాట్, దాంట్లో ఉన్న లింక్ ఇది ఆర్కైవ్స్ లో ఉన్నది. ఇక్కడ మీరు గమనించవచ్చు. ఫాబ్రెస్ ఆర్పి అనే వ్యక్తి మీడియా పార్ట్స్ హెడ్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్స్. సో మీడియా పార్ట్ కి సంబంధించిన ఇన్వెస్టిగేషన్స్ హెడ్ ఈ ఫర్బిడన్ స్టోరీస్ తో లింక్ అయి ఉన్నాడు. సో ఒకదానికి కనెక్టివిటీ అన్నమాట, ఒకదానికి లింక్ ఉంటుంది. డాట్స్ అన్ని కనెక్ట్ చేస్తే గానీ మనకు స్ట్రైట్ లైనా లేకపోతే సర్కిలా లేకపోతే ఏంటి అనేది అర్థం కాని పరిస్థితి. సో ఇది ఒక నెక్సస్. ఇది మాత్రమేనా? ఇంకా జరుగుతున్నాయి. అదేంటంటే మీరు సిఏఏ విషయంలో చూస్తే యాంటీ సిఏఏ ప్రొటెస్ట్, సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ వచ్చినప్పుడు దానికి అగేన్స్ట్ గా పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా ఆల్మోస్ట్ 120 కోట్ల మేర ఫండ్ ని కలెక్ట్ చేసి యాంటీ సిఏఏ ప్రొటెస్ట్ కోసం ఖర్చు చేసిందని ఈడీ ఇప్పటికే తేల్చేసింది. దానికి సంబంధించిన విచారణ కూడా జరుగుతోంది. పిఎఫ్ఐకి ఎక్కడి నుంచి నిధులు వస్తున్నాయి అని అంటే కనుక పిఎఫ్ఐకి వస్తున్న నిధులన్నీ మళ్ళీ ఆ ఒమన్ నుంచి, మిడిల్ ఈస్ట్ నుంచి వస్తున్నాయనే విషయాన్ని ధృవీకరిస్తున్నాయి ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్. ఇక మరొక వైపు ఫార్మర్స్ ప్రొటెస్ట్ జరుగుతూ ఉంటే ఆ ఫార్మర్స్ ప్రొటెస్ట్ కి సంబంధించి పోయిటిక్ జస్టిస్ అనే ఒక ఫౌండేషన్ ఉంది. ఇది కెనడా బేస్డ్ ఫౌండేషన్, పోయిటిక్ జస్టిస్ ఫౌండేషన్ అనేది. ఈ పోయిటిక్ జస్టిస్ ఫౌండేషన్ ఏమో ఛాలెంజింగ్ స్ట్రక్చరల్ అప్రెషన్ అండ్ డిస్క్రిమినేషన్ త్రూ ఇంటర్సెక్షనల్ గ్రాస్ రూట్స్ అడ్వకసీ అని వాళ్ళ బయోలో, ట్విట్టర్ బయో ఇది. ట్విట్టర్ బయోలో చాలా అద్భుతంగా బిఆర్ అంబేద్కర్ కోట్ పెట్టడం జరిగింది. కానీ వీళ్ళ బయోలోనే ఇంకొక వెబ్సైట్ కూడా ఉంది, ఆస్క్ ఇండియా వై అంటూ. ఈ ఆస్క్ ఇండియా వై ఏంటి అని చూస్తే ఆస్క్ ఇండియా వై వెబ్సైట్ ఏంటి అంటే సేమ్ ఈ కోవిడ్ నేపథ్యంలో భారత్ కాస్ట్ సిస్టమ్ గురించి ఒక పెద్ద ఆర్టికల్. ఓకే, అండ్ అంతేకాదు ఈ ఖలిస్తాన్ కి సపోర్ట్ చేస్తూ ఖలిస్తాన్ అండ్ సిక్ రెసిస్టెంట్స్ సిన్స్ 1849 అంటూ అందులో ఒక స్టోరీ కూడా మీకు కనబడుతుంది. అండ్ అంతేకాదు ఇండియా స్టేట్ వైలెన్స్ గేవ్ రైజ్ టు ద మావోయిస్ట్ మూవ్మెంట్ ఇన్ ఈస్టర్న్ ఇండియా. మావోయిస్ట్ మూవ్మెంట్ కి భారత ప్రభుత్వం చేస్తున్న వైలెన్సే కారణం అంట. సో వీడి పైత్యం అదనమాట. సో బేసికల్లీ ఆస్క్ ఇండియా వై అనే ఒక వెబ్సైట్ ద్వారా దీంట్లో చెత్తా చెదారం అంతా కంటెంట్ తీసుకొచ్చి ప్రోది చేసి ఖలిస్తాన్ వేర్పాటువాదాన్ని పెంచి పోషించే విధంగా, దాన్ని ప్రేరేపించే విధంగా వీళ్ళ ప్రయత్నం జరుగుతోంది. సో ఈ పోయిటిక్ జస్టిస్ ఫౌండేషన్ కి సంబంధించిన వెబ్సైట్ లోకి వెళ్ళి చూస్తే పోయిటిక్ జస్టిస్ ఫౌండేషన్ వెబ్సైట్ ఎవరిది అని అంటే ఇది ఎవరిది అని అంటే మో ధలీవాల్ అనే ఒక వ్యక్తి దీన్ని నడిపిస్తూ ఉన్నాడు. ఈ మో ధలీవాల్ ఎవరు అని అంటే
అయితే ఇక్కడ మీరు చూడొచ్చు, కెనడాలో ప్రైమ్ మినిస్టర్ రేస్ లో ఉన్నటువంటి ఒక జగ్మీత్ సింగ్ అనే వ్యక్తికి వెనకాల నిలబడి ఆయన లైక్ మన ప్రశాంత్ కిషోర్ చేసినట్టుగా, లేదా ప్రశాంత్ కిషోర్ లాగా, కేంబ్రిడ్జ్ అనలిటికా లాగా వెనకాల ఉండి ఆ ప్రాపగండాని, ప్రచారాన్ని, ఆయన ఎలక్షన్ ప్రచారాన్ని నిర్వహించినటువంటి వ్యక్తి మో ధలీవాల్. ఆ మో ధలీవాల్ ఆధ్వర్యంలో నడుస్తున్న సంస్థనే పోయిటిక్ జస్టిస్ ఫౌండేషన్. సో ఈ జగ్మీత్ సింగ్ అనే వ్యక్తిని మీరు చూస్తే ఇక్కడ ఆయన మీద ఫస్ట్ పోస్ట్ లో వచ్చిన వార్తా కథనం ఇది. ఈ జగ్మీత్ సింగ్ సెట్ టు ప్లే కింగ్ మేకర్ యాజ్ జస్టిన్ ట్రూడో fails to get majority in Canada. Rise of pro-Khalistani leader, Sikh leader may make India edgy అంటూ రాయడం జరిగింది. సో ఈయన పూర్తి ఖలిస్తానీ వేర్పాటువాది. సో పాకిస్తాన్ తో కలవడానికైనా సిద్ధం, మేము ఖలిస్తాన్ కావాలని కోరుకునేటువంటి వ్యక్తి జగ్మీత్ సింగ్. ఇతను కెనడాలో ఈరోజు పొలిటికల్ గా ఈయనకు సంబంధించినటువంటి పార్టీ చాలా బాగానే సక్సెస్ఫుల్ గా నడిచింది. అక్కడ కింగ్ మేకర్ గా నిలిచాడు. ఈయన సపోర్ట్ తోటే ఇప్పుడు జస్టిన్ ట్రూడో ప్రభుత్వం కూడా నడుస్తున్న పరిస్థితి కనబడుతోంది. సబ్జెక్టివ్ కరెక్షన్. అండ్ దాని తర్వాత ఖలిస్తానీ వేర్పాటువాద మూకలు ఒకవైపు, ఇంకొక వైపు ఇస్లామిక్ ఫోర్సెస్ ఇంకొక వైపు, లేదా ఇస్లామిక్ ఫోర్స్ ఇన్ ద సెన్స్ మిడిల్ ఈస్ట్ నుంచి, లేదా సౌదీ అరేబియా వహాబీ మూవ్మెంట్, లేకపోతే పాకిస్తాన్ ఇట్లాంటి ప్లేసెస్ నుంచి వస్తున్న నిధులు ఇంకొక వైపు, పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా పేరుతో ఇక్కడ భారతదేశంలో ఒక అన్రెస్ట్ క్రియేట్ అవుతోంది. ఎస్డిపిఐ అనే ఒక సంస్థ ద్వారా ఒక అన్రెస్ట్ క్రియేట్ అవుతుంది ఈ ఎన్జిఓ ద్వారా. ఇంకొక వైపు ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ లేదా మరికొన్ని సంస్థల రూపంలో, మిషనరీస్ కి సంబంధించినటువంటి సంస్థల రూపంలో నిధులు భారత్ లోకి వెల్లువలా వస్తూ ఉన్నాయి. ఇంకొక వైపు ఖలిస్తానీ వేర్పాటువాద మూకల నుంచి నిధులు వస్తూ ఉన్నాయి. చైనాకు సంబంధించినటువంటి చైనా ఇంట్రెస్ట్లని కాపాడడం కోసం ఏకంగా పొలిటికల్ పార్టీలనే కొనేస్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి. లేటెస్ట్ గా మనం చూసాం, చైనా కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి సెంచనరీ సెలబ్రేషన్స్ లో ఎవరు పాల్గొన్నారో మీకు తెలుసు. సో బేసికల్లీ భారతదేశంలో జాతీయవాద ప్రభుత్వం వచ్చింది. నేను ప్రభుత్వానికో పార్టీకో అనుకూలంగా నేను మాట్లాడాలని అనుకోవట్లేదు, నేను బీజేపీకి అనుకూలంగా మాట్లాడాలని కూడా నేను అనుకోవట్లేదు. ఓన్లీ థింగ్ ఈజ్ ఎనీ గవర్నమెంట్, ఏ గవర్నమెంట్ చేసినా, కాంగ్రెస్ పార్టీ ఒకవేళ మంచి పని చేస్తే, ఇప్పుడు కూడంకలం విషయంలో, కూడంకలం ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్ గవర్నమెంటే ఉంది. మన్మోహన్ సింగే చెప్పారు, మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడే ఆ ప్రాజెక్ట్ ని ముందు పోకుండా ఆపేస్తున్నారని ఆయన్నే మాట్లాడడం జరిగింది. సో బేసికల్లీ ఏ ప్రభుత్వం ఉన్నా భారతదేశంలో అభివృద్ధి కార్యకలాపాలు చేస్తూ ఉన్నప్పుడు అభివృద్ధి జరగకుండా అడ్డుకోవడం కోసం, ఇక్కడే ఒక అశాంతియుత వాతావరణాన్ని బిల్డ్ చేయడం కోసం ఒక పెద్ద ఎత్తున నిధుల వరద జరుగుతోంది. ఆ వరదను ఆపే ప్రయత్నం మోదీ చాలా ఖచ్చితంగా చేశారు. అండ్ బయట నుంచి వచ్చే నిధుల విషయంలో చాలా వరకు నిఘా ఉంచడం కనబడుతోంది. అయినప్పటికీ ఇంకా మనం అయిపోయింది, వాళ్ళని కట్టడి చేస్తే చాలు అనుకోవడానికి కూడా వీల్లేదు. ఇంకొక రూపంలోనో డబ్బులు వస్తూనే ఉన్నాయి. ఇక్కడ ఒక అన్రెస్ట్ ని క్రియేట్ చేయాలని ఒక ప్రయత్నం జరుగుతూనే ఉంది. దానిలో భాగంగానే ఇప్పుడు ఫార్మర్స్ ప్రొటెస్ట్ ని చూస్తూ ఉన్నాము. అటువైపు మొన్నటిదాకా సిఏఏ ప్రొటెస్ట్ ని చూసాము. అండ్ ఇప్పుడు ఇది, వీటన్నిటికీ లింక్ ఏంటి అని అంటే, జీన్ షార్ప్ అని ఒక పొలిటికల్ సైంటిస్ట్ అంటారు ఆయన్ని, జీన్ షార్ప్ అని. అతను చెప్పిన మాటల్ని వీళ్ళందరూ పద్ధతిగా ఒక ఇంప్లిమెంట్ చేస్తున్నారేమో అనుకోవాలి. ఆ జీన్ షార్ప్ ఏం చెప్తాడంటే, నాన్ వైలెంట్ మెథడ్స్ లో ఎలా మన ఒక డెమోక్రటిక్ గా ఎలక్ట్ అయిన గవర్నమెంట్ ని దించవచ్చు అనే దాని మీద ఆయన చాలా థియరీస్ రాశాడు, చాలా పుస్తకాలు రాశారు. సో దాన్ని తూచా తప్పకుండా ఇక్కడ అమలు చేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే కశ్మీర్ లో ఆడవాళ్ళు పిల్లలు ముందుంటారు, వెనక నుంచి రాళ్ల వర్షం పడుతుంది ఆర్మీ అధికారుల పైన. షాహీన్ బాగ్ లో ఆడవాళ్ళు పిల్లలు ముందుంటారు, వాళ్ళ చాలా పాపం ఆడవాళ్ళందరూ బాధపడుతున్నారు, ముస్లిం చిన్న పిల్లలందరూ ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి ఒక హ్యూమనిటేరియన్ యాంగిల్ ని, ఒక మానవతా దృక్పథం అనే ఒక యాంగిల్ ని ముందుకు తీసుకొచ్చి వెనకాల చేయాల్సిన పనంతా చేయడమే. సో ఇది పకడ్బందీగా, పద్ధతిగా, ఒక ప్లాన్డ్ గా, ప్రణాళికాబద్ధంగా జరుగుతోంది. ఓవైపు జార్జ్ సోరోస్ లాంటి శక్తులు ఉన్నారు, పెద్ద పెద్ద సంస్థలు ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. అండ్ మన దేశంలోని రాజకీయ పార్టీలు కూడా కొంతవరకు కుమ్మక్కై ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో 5th జనరేషన్ వార్ఫేర్ ఆల్రెడీ మొదలైపోయింది. ఈ వార్ఫేర్ లో మీరు నేను సైనికులమే. మనందరం నిజంగా 5th జనరేషన్ వార్ఫేర్ లో నిలబడాలంటే, ఈ దేశాన్ని మనది మనం కాపాడుకోవాలంటే డెఫినెట్లీ మన దగ్గర ఆయుధం ఉండాలి. అదేంటంటే ఇన్ఫర్మేషన్, ట్రూ ఇన్ఫర్మేషన్, రైట్ ఇన్ఫర్మేషన్, రైట్ పర్స్పెక్టివ్ ఇచ్చే ప్రయత్నం నేషనలిస్ట్ హబ్ ఎంతో కొంత చేస్తోంది. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ.